అమిత్ షాతో మాట్లాడినవి బయట వాళ్ళకి ఎలా తెలుస్తాయి? దారిన పోయే వాళ్ళు రాళ్ళేస్తామంటే ఊరుకోను, శత్రువులు మన పార్టీలోనే ఉన్నారన్న పవన్ కళ్యాణ్. ఆడబిడ్డల అండతోనే మా ప్రభుత్వం ఏర్పడింది, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వద్దన్నారు, కుట్రల్ని తిప్పికొట్టి కొనసాగిస్తున్నామన్న సీఎం రేవంత్. మెగా డిఎస్సీ కాదది, దగా డిఎస్సీ, మంత్రి లోకేష్ ని పదవి నుంచి తప్పించాలి, డిఎస్సీపై సిబిఐ దర్యాప్తు జరపాలన్న జగన్. రేపు సాయంత్రం పవన్తో నిర్మాతల భేటీ, చిత్ర పరిశ్రమలోని సమస్యలపై చర్చ, పర్సెంటేజ్ విధానంపైన డిస్కషన్. సమస్యల్ని చిరంజీవి అర్థం చేసుకున్నారు, ఎగ్జిబిటర్లందరం సంతోషంగా ఉన్నాం, 2 రోజుల్లో మెగాస్టార్ ఫుల్ స్టాప్ పెడతారన్న దిల్ రాజు. రాజ్యసభ హౌస్ కమిటీ సభ్యుడిగా ఎంపీ లక్ష్మణ్ నియమిస్తూ రాజ్యసభ చైర్మన్ ఆదేశాలు, అధిష్టానానికి కృతజ్ఞతలు చెప్పిన ఎంపీ. గజ్వేల్లో రైతు గోస, బీజేపీ భరోసా యాత్ర, ఆరబోసిన వడ్ల కుప్పల్ని పరిశీలించిన నేతలు, తమ పంటను కొనేవారు లేరని రైతుల ఆవేదన. ధాన్యం సేకరణ ఆలస్యమైన వాట వాస్తవం, ప్రభుత్వం తరఫున రైతులకు క్షమాపణలు చెబుతున్నా, 10 రోజుల్లో పూర్తి చేస్తామన్న రాజగోపాల్ రెడ్డి. 2 లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్ ఏమైంది? ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు త్వరలోనే సభ, కాంగ్రెస్ యువతని మోసం చేసిందన్న తలసాని. మేం నిర్మిస్తే మీరు రిబ్బన్లు కట్ చేస్తున్నారు, హైదరాబాద్లో ఒక్క ఇల్లు కూడా కట్టలేదు, నిరూపిస్తే రాజీనామా చేస్తానంటున్న కేటీఆర్. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో వర్ష బీభత్సం, భారీ గాళ్లకు కూలిన హోర్డింగ్లు, చెట్లు, కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. 9 గంటల పాటు ఐఏఎస్ అమోయ్ కుమార్ విచారణ, భూదాన్ భూముల వ్యవహారంలో ప్రశ్నించిన ఈడీ, 3 సేల్ డీడ్లలో అవకతవకలు గుర్తింపు. ఏపీ మాజీ జీఏడీ అధికారి చిన్నప్పన్న అరెస్ట్, పలుచోట్ల ఏకకాలంలో ఏసీబీ సోదాలు, 2.76 కోట్ల అక్రమాస్తులు గుర్తింపు. ప్రొద్దుటూరులో హోల్సేల్ షాపులపై దాడులు, టన్నుల కొద్ది ప్లాస్టిక్ సీజ్, కఠిన చర్యలు తప్పవంటున్న అధికారులు. సిరిసిల్ల జిల్లాలో ఈదురుగాళ్ల బీభత్సం, పలుచోట్ల కూలిన చెట్లు, అకాల వర్షంతో ఆందోళనలో రైతన్నలు. రాష్ట్రపతి భవన్లో పద్మ అవార్డుల ప్రధానోత్సవం, తొలి దఫా 66 మందికి అందజేసిన రాష్ట్రపతి, అవార్డులు అందుకున్న తెలుగు ప్రముఖులు. సీఎంలకు ధర్మేంద్ర ప్రధాన్ లేఖ, పకడ్బందీగా నీట్ నిర్వహించాలి, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలని సూచన. తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం, 50,000 లోపు వ్యవసాయ రుణాలు మాఫీ, 50,000కు పైగా రుణాలుంటే 50% రద్దు. తమిళనాడులో పొలిటికల్ హైడ్రామా, అన్నాడీఎంకేకి 3 ఎమ్మెల్యేల రాజీనామా, మంత్రి అథవ్ అర్జున్ సమక్షంలో టీవీకేలో చేరిక. కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ కుర్చీలాట, సిద్ధరామయ్య, డీకే శివకుమార్కి హైకమాండ్ పిలుపు, మంగళవారం ఢిల్లీకి రావాలంటూ ఆదేశాలు. మోదీ ప్రభుత్వం ప్రజల్ని దోచుకుంటోంది, రోజురోజుకి పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలు, ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతోందన్న ఖర్గే. మమత మేనల్లుడి నివాసంలో పోలీసుల సోదాలు, ఎంపీ అభిషేక్ బెనర్జీ ఇంట్లో తనిఖీలు, అక్రమ నిర్మాణాలు చేపట్టారని నోటీసులు.